మన టీవీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను కట్టుబారిసలా చూస్తోందని, అంగన్వాడీ కార్యకర్తలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం జగన్మోహన్ రెడ్డి అధికార మదానికి నిదర్శనమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం టీడీపీ నేతలు అంగన్వాడీలు చేపట్టిన 4వ రోజుకు చేరుకున్న సమ్మెకు మద్దతు తెలిపారు. అంగన్వాడీలు సమ్మె శిబిరంలో టీడీపీ నేతలు కూర్చొని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలు ఒళ్లు బలిసి సమ్మె చేస్తున్నారని, బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సంపంగి వెంకట చిన్నప్పల నాయుడు తానే ఒళ్లు బలిసి కళ్ళు బైర్లు కమ్మి వ్యాఖ్యానించి అనుమానించడం సరైంది కాదని ఈ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అంగన్వాడీలకు వెంటనే క్షమాపణ చెప్పి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యా, బొబ్బిలి శాసనసభ్యులు వైసీపీ పార్టీకి చెందినటువంటి సంబంగి వెంకట చిన్నప్పల నాయుడు ఈరోజు ఒక మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఒక న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నటువంటి మన అంగన్వాడీ మహిళా కార్యకర్తల మీద ఒళ్ళు బలిసి సమ్మె చేస్తున్నారని చెప్పి అనుచితంగా ప్రవర్తించినాడు. ఇది సరైంది కాదు. ఈ బొబ్బిలి శాసనసభ్యులు మరి చిన్నప్ప నాయుడు వెంటనే ఆ అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేను ఇవాళ బొబ్బిలి శాసనసభ్యులకు అడుగుతా ఉన్నా, ఒళ్ళు బలిసింది మాకు కాదు, మేము పనిచేసి జీతాలు పెంచమని అడుగుతున్నాం. ఒళ్ళు బలిసింది మాకు కాదు, మేము సుప్రీంకోర్టు తీర్చినట్టు జాతీయ అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఎఫ్ఐఆర్ఎస్ రద్దు చేయాలని కోరుతున్నాం. మా న్యాయమైన డిమాండ్లు కోరుతున్నామే తప్ప ఒళ్ళు బలిసి కాదు. ఒళ్ళు బలిసింది ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మీకు కళ్ళు బయలు కళ్ళు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాం. ఖబర్దార్ చిన్నప్పల నాయుడు, మీ అంతిమ గడియలు మొదలైనాయి. మీరు పెట్టుకున్నది ఉద్యోగులతోనా, మీరు పెట్టుకున్నది కార్మికులతోనా, మీరు పెట్టుకున్నది అంగన్వాడీ కార్యకర్తలతోనా, మీరు పెట్టుకున్నది పారిశుద్ధ కార్మికులతోనా, మీరు పెట్టుకున్నది మా చెల్లెళ్ళు తల్లులైన ఆశా వర్కర్లతోనా మీకు అంతిమ గడియలు మొదలయ్యాయి. కాబట్టి ఈరోజు మదమెక్కి రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు ఈ అశ్వమేధ యాగం, రాక్షస పాలన అనే అశ్వమేధ యాగాన్ని మీరు ఈ రాష్ట్రంలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ యాగాన్ని అడ్డుకోవడానికి లవకుశల్ లాంటి కార్మికులు, కర్షకులు ఉన్నారని సంగతి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు కోరుకుంటున్నటువంటి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మరి ఈరోజు చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీగా మా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో మీ సమస్యలు ఖచ్చితంగా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వైపుగా మేము కూడా ముందు వరుసలో ఉంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.